హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ కోచ్ చందు గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్. నేను చూస్తుంటాను చాలామంది ఎంప్లాయీస్లో కేవలం 10,000కి 15,000కి గొడ్డు చాకరీ చేస్తూ చాలా కష్టాలు పడుతూ అంటే గ్రోత్ లేక, ఇందులో వాళ్ళు చేసే జాబ్లో స్కోప్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా ల్యాక్స్లో ఎర్న్ చేద్దామని చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్తో ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో దట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరూ ఏంటంటే ల్యాక్స్ ఎర్న్ చేయాలి అని అయితే ఉంటుంది. కానీ ఏంటంటే వాళ్ళు ఎంచుకునే దారి తప్పు అవ్వడం వల్ల అది పాసిబుల్ అయితే అవ్వకుండా ఉంటుంది. సో ఎలా పాసిబుల్ అవుతుంది అంటే, ఏదైతే టెక్నాలజీ అనేది మారుతుందో, సో మారినప్పుడు ఆ టెక్నాలజీకి ఏంటంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఓకే, ఆపర్చునిటీలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండేదాన్ని, తక్కువ కాంపిటీషన్ ఉండేదాన్ని మనం చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డిజిటల్ మార్కెటింగ్ అనేది సో తెలుగు స్టేట్లో ఎస్పెషల్లీ, సో వీటిని చూసుకుంటే నార్త్ దాంట్లో ఏంటంటే ఇంటర్ చదివే పిల్లోడు కూడా ఏంటంటే దీని గురించి బాగా నేర్చుకొని సో అదర్ పీపుల్కి ఏంటంటే వర్క్ చేస్తూ, డిఫరెంట్ పీపుల్కి, ఒక్కరికి కాదు చాలా పీపుల్కి వర్క్ చేస్తూ సర్వీసెస్ ఇస్తూ ఎర్న్ చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ తెలుగు స్టేట్లో ఆ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అయితే జరగట్లా. ఎందుకు అంటే రైట్ మెంటర్ అనే వాళ్ళు దొరకకపోవడం వల్ల. సో వీళ్ళు ఏంటంటే తెలుగు పీపుల్ కూడా కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో ఉండే వాళ్ళు ఏంటంటే నేర్చుకోవడానికి హిందీ పర్టికులర్ పీపుల్ దగ్గర జాయిన్ అవ్వడం, నేను ఫేస్ చేసే ఇష్యూస్. సో అలానే ఏంటంటే ఇంగ్లీష్ దాంట్లో జాయిన్ అవ్వడం, సార్ నాకు అర్థం కాల, నా కోర్స్ అయితే అయిపోయింది, ఓకే నేనైతే చూస్ చేసుకున్నా, మీరు చెప్పింది నేను ఆల్రెడీ నేర్చుకున్నా, కానీ ఏంటంటే కోర్స్ అయిపోయింది, నేను ఏం చేయాలో ఇప్పుడు అర్థం కావట్లా, అలాంటి పీపుల్ని కూడా చూసాను. సో ఇలా మనం చూసుకున్నట్టయితే రైట్ పర్టికులర్ మెంటర్ రాకపోవడం వల్ల సో మనం ఏంటంటే ఇదే పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ని యూజ్ చేసి ఏంటంటే అలా ఎక్కువగా కష్టపడి రిజల్ట్ చూడకుండా ఉండే పీపుల్కి ఓకేనా ఈ టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి అనేసి ఫస్ట్ చూసుకున్నట్టయితే డిజిటల్ మార్కెటింగ్ చాలా ఉంటాయి. SEO అనేసి, ఓకేనా, గూగుల్ యాడ్స్ అని, యూట్యూబ్ యాడ్స్ అని, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, ఇవన్నీ మనకు తెలిసిన పదాలే. కానీ ఏంటంటే టైం వేస్ట్ చేసుకునే దాంట్లో ఎక్కువ పర్టికులర్ అయితే మనం ఉన్నాం. అదే నాలెడ్జ్ ఏదైతే మనకు ఆ పర్టికులర్ టైంలో ఆ ప్లేస్లో అయితే ఉందో సో దాని నుంచి కొద్దిగా ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది నేర్చుకుంటాము, ఆ పర్టికులర్ ఏరియాలో గ్రోత్ అనేది వస్తుంది. సో ఆ గ్రోత్ అనేది రావాలి అంటే వీటన్నిటి గురించి అవగాహన అనేది మీకు తెలిసిన దాంట్లోనే కాకుండా ఇంకా టెక్నాలజీ పరంగా ఏ దాంట్లో అదర్ పీపుల్కి ఎలా పర్టికులర్ ఉపయోగించే దాంట్లో ఆ స్కిల్ మనం నేర్చుకోవాలి. గూగుల్ యాడ్స్ తీసుకుంటే సో ఒక బిజినెస్ పీపుల్కి యాడ్స్ అనేది రన్ చేయొచ్చు. దాంట్లో బిజినెస్ పీపుల్కి ఏంటంటే సో కస్టమర్స్ కావాలి, లీడ్స్ కావాలి, సేల్స్ కావాలి. మీరు ఏదన్నా కావాలి అంటే ఎక్కడ సెర్చ్ చేస్తారు? గూగుల్లో సెర్చ్. గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు ఏదైనా కానీ కొన్ని రిజల్ట్స్ వస్తే వాటిని ఏంటంటే గూగుల్ ఏం రిజల్ట్స్ ఇవ్వదండి, గూగులే రిజల్ట్స్ ఇస్తుంది. కానీ అలా ఇచ్చేలాగా చేసే పీపుల్ ఎవరు అంటే డిజిటల్ మార్కెటర్సే. కాబట్టి దానికి సంబంధించిన స్కిల్ నేర్చుకుంటే మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. తెలుగు స్టేట్లో చూసుకున్నట్టయితే చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. అది నేర్చుకోవడం వల్ల ఏంటంటే మీరు దాంట్లో సెటిల్ అవ్వచ్చు. కాంపిటీషన్ ఏంటంటే తక్కువ, ఆపర్చునిటీస్ ఏమంటే ఎక్కువ. సో ఇలాంటివి ఏంటంటే చాలా పీపుల్కి తెలియదు. ఎవరో వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు అనేసి ఎక్కడో కోర్సు నేర్చుకుంటారు, తనకే జాబ్ రావట్లా, మీకేం జాబ్ వస్తుంది? ఓకే, సో ఎవరో పర్టికులర్ ఒక పర్సన్ సీనియర్ నేర్చుకొని ఇప్పుడు జాబ్ చేస్తానండి, తన సిచ్యువేషన్కి అది వర్కౌట్ అయ్యిందండి. రిసిషన్స్ నడుస్తున్నాయి లాస్ట్ 2 years నుంచి చూసుకుంటే. జాబ్ ఉన్నవాడే జాబ్ పోగొట్టుకుంటున్నాడు. మీకు కొత్తగా జాబ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? టెక్నాలజీ మారే కొద్దికి ఏంటంటే పాత టెక్నాలజీకి ఏంటంటే ఆపర్చునిటీలు తగ్గిపోతాయి. ఇప్పుడు లేసి మీరు నేర్చుకుంటే మీకు ఎక్కడ ఆపర్చునిటీస్ వస్తాయి? మీలాగా ఏంటంటే సో ప్రతి ఇయర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ బీటెక్ అయిపోయేసి, డిగ్రీ అయిపోయేసి బయట అయితే వస్తున్నారు. ఆ బయట వచ్చే పీపుల్ అందరూ కూడా ఏంటంటే అదే కోర్సులు నేర్చుకుంటే ఎప్పుడు జాబులు రావాలి? గవర్నమెంట్ అని అంటారు, గవర్నమెంట్ జాబ్స్ లేదు. ఎక్కడి నుంచి సృష్టించాలి జాబ్స్ని? ఊరికే కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వలేరు కదా. సో ఏదైతే ఒక టెక్నాలజీ మారుతుందో, మారిన టెక్నాలజీ పైన మీరు ఏంటంటే స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే సో ఆ పర్టికులర్ వాటిల్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ముందుగా నేర్చుకోవడం ద్వారా ఎక్కువ సంపాదించే స్కోప్ కూడా ఉంటుంది. సో చాలా పీపుల్ ఇప్పుడు ఏదో ఉండాలి, ఏ పర్టికులర్ అమౌంట్ అనేది 15,000 ఎర్న్ చేసేది ఏంటంటే ప్రెసెంట్ ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో వాటిని కవర్ చేయడానికి ప్రతి ఒక్కరు అలా చేస్తారు. ఓకే, ఈవెన్ నేను ఒక పర్టికులర్ టైంలో అలా చేసిన వాడిని. ఆ తర్వాత ఏంటంటే సమ్ పర్టికులర్ ఓకేనా వీడియోస్ రూపంలో మీరు ఎలాగైతే చూస్తున్నారో చూసి ఏంటంటే ఓకే ఇది మనకేంటంటే సూటబుల్ అయ్యేది కదా, మనం ఇదే ప్లేస్లో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఉండే వాళ్ళమే కదా, సో మనం దీనికి రిలేటెడ్ స్కిల్ ఏదన్నా నేర్చుకుంటే మనం కూడా సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు నేర్చుకోవడం వల్ల ఈ రోజు ఇలా సెటిల్ అవ్వడం అయితే జరిగింది. సో మీరు కూడా ఏంటంటే అదే ప్లేస్లో టైం వేస్ట్ చేసుకోకుండా దానికి రిలేటెడ్ ఏదైనా ఒక స్కిల్ ఉంటే ఆ స్కిల్ని నేర్చుకొని అదర్ పీపుల్కి హెల్ప్ అయ్యేలాగా అయితే
ఉండండి. అప్పుడు వాళ్ళకి ఏంటంటే మీ స్కిల్ను ఉపయోగిస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఉపయోగించుకున్నందుకు మీకు రివార్డెడ్గా డబ్బులు ఇస్తారు. ఇక్కడ మనకి డిజిటల్ మార్కెటింగ్లో ఉండే ఆపర్చునిటీస్ ఏంటంటే, సో ఒక జాబ్ ఒకటే కాదు, ఒక పర్టికులర్ స్కిల్ నేర్చుకుంటే అదర్ కోర్సులో ఒక జాబే చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్లో ఏంటంటే ఇది ఒకటి నేర్చుకొని 10 మందికి సర్వీస్ ఇవ్వచ్చు. ఓకే, ఒక పర్సన్కి మీరు సర్వీస్ ఇస్తే ఒక 10,000 వచ్చింది, 5 మందికి సర్వీస్ ఇస్తే 50,000 వచ్చింది. ఓకేనా? సో ప్రతి ఒక్క పర్టికులర్ పీపుల్కి ఇది కావాల్సిందే 100%. అలాంటి ఎక్కువ ఆపర్చునిటీ ఉండే స్కిల్ని మీరైతే నేర్చుకోబోతుంది డిజిటల్ మార్కెటింగ్. వండర్ఫుల్. అండ్ ముఖ్యంగా ఇలాంటి గ్రేట్ కాన్సెప్ట్ని మీరు వర్క్షాప్స్ ద్వారా జనాల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అందులో తెలుగులో కూడా మీరు లైవ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి లైవ్ క్లాసెస్ అనేవి ముఖ్యంగా ఎంత మేరకు వాళ్ళకు ఉపయోగపడతాయి, వాళ్ళు ఏ రేంజ్లో అప్డేట్ చేస్తాయంట? సో ఇక్కడ ఏంటంటే ఈ వర్క్షాప్ రిలేటెడ్ దాంట్లో మెయిన్గా మనం ఏంటంటే ఫోకస్ చేస్తుంది, సో ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదాన్ని. ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎప్పుడైతే మనం ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తామో అది సాల్వ్ చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉంటారో తను మనకి రివార్డెడ్గా డబ్బుల్ని ఇస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక కోర్స్ నేర్చుకుంటే జాబ్లో జాయిన్ అవుతారు, ఆ కంపెనీ వాళ్ళకి ఆ ప్రాబ్లంకి మీరు సాల్వ్ చేస్తున్నారు. అదేది చిన్న ప్రాబ్లం అయితే చిన్న డబ్బులు పే చేస్తారు, పెద్ద ప్రాబ్లం అయితే పెద్ద డబ్బులు పే చేస్తారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నార్మల్ టైంలో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనగానే ఏంటంటే అబ్బో నా వల్ల కాదనుకుంటారు, కానీ కంపెనీలో చేసేది ఆల్రెడీ ప్రాబ్లమ్ సాల్వింగే. సో ఇక్కడ ఏంటంటే మనం ఇండివిజువల్గా చూసినప్పుడు అది బిగ్గా అనిపించవచ్చు, అక్కడ కూడా ఏంటంటే దానికి కావాల్సిన నాలెడ్జ్ ఉంటే ఈజీయే. ఓకేనా? సో ఈ లీడ్ జనరేషన్ అనేది ఏంటంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. మీరు ఒక బిజినెస్ పర్సన్ అయితే కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి, ఓకే మీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి చెప్పండి. లీడ్స్, సేల్స్, కస్టమర్స్. సో ఈ కస్టమర్స్ అనే వాళ్ళని తెప్పించుకునే దాంట్లో మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో ఆ స్ట్రగుల్ అయ్యే పర్టికులర్ దాన్నే ఏంటంటే మనం సొల్యూషన్ రూపంలో లీడ్ జనరేషన్ వర్క్షాప్ని అయితే తీసుకొని వస్తున్నాం. సో ఈ వర్క్షాప్లో మీరు చెప్పినట్టు ఏంటంటే మనము ఏదో వీడియోస్ ఇచ్చేసి చూసుకునేది కాకుండా లైవ్లోకి వచ్చి, ఓకేనా, థియరిటికల్ దాంతో ఎక్స్ప్లెయిన్ చేసి, ప్రాక్టికల్ దాంతో ఎక్స్ప్లెయిన్ చేసి, రియల్ టైమ్ సినారియోస్ చెప్పి, ఇక్కడ దానితో పాటు ఎక్కడా కూడా ప్రొవైడ్ చేయనంతగా లైవ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. ఈ లైవ్ ఛాలెంజ్లో ఏం స్పెషల్ అంటే నేనే డబ్బులు పెట్టి ఆ పర్టికులర్ దాంట్లో ఎలా లీడ్స్ జనరేట్ చేయాలి నేను చేసి మీకు ప్రూఫ్స్తో సహా చూపించినప్పుడు మీరు చేస్తే ఎందుకు రాదు? సో తప్పకుండా మీరు చెప్పిన విధంగా వర్క్షాప్ అనేది చాలా ఇంప్లిమెంటేషన్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వర్క్షాప్ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా భావించవచ్చు. జాబ్ చేస్తున్న వాళ్ళు సెకండ్ ఇన్కమ్ కోసం అయి ఉండొచ్చు, జాబ్ లేక ఖాళీగా ఉన్న వాళ్ళు దీని ఒక ఎంప్లాయర్ సోర్స్గా చూడొచ్చు. ఎంప్లాయర్ సోర్స్ అంటే మీరే జాబ్లు ఇచ్చే రేంజ్కి ఎదగొచ్చు ఇందులో. సో ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా వెంటనే ఈ కోర్స్ నేర్చుకోవాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి డెమో కావాలనుకున్నట్లయితే అది ఎవ్రీ సాటర్డే ఉండబోతుంది. ఈ సాటర్డే రోజున మీరు కంపల్సరీ నెంబర్స్ కాల్ చేసి ఆ రిజిస్టర్ ఫీజు కట్టేసుకుని వెంటనే కూడా ఈ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.